హాయ్ అండి, నేను మీ సునీత. జిఎస్బిఎస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు విశేషం ఏమంటే, మా ఇంటి దగ్గర వెంకటరమతి గుడి ఉందండి. ఆ గుడి 9వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కళ్యాణ వీడియో చేయాలనుకుంటున్నాను. అందులో విశేషం ఏమంటే, నేను ఇక్కడ సేవకురాలని. నేనే కాదు, చాలామంది సేవకురాలు ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని. మీకు గుడి అంతా చూపిస్తున్నాను. మా ఇంటి దగ్గరలోనే ఉంది గుడి. గుడంతా చూశారు కదా. అయితే ముందు రాటకి ముహూర్తంకి నేను గుడంతా శుభ్రం చేశాను. వాకిట్లో రాట వేయడానికి ప్లేస్లో వాకిట్లో ముగ్గులు వేశాను. పంతులు గారు రాట ముహూర్తానికి విగ్రహాలు బయటకు తెచ్చారు. హాల్లోకి పూజకి సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. అయితే భక్తులు సేవకురాలు అందరూ వచ్చారు. ముహూర్తానికి రాటకి పసుపు రాస్తున్నారు అందరూ. నేను కూడా రాస్తున్నాను. బొట్లు పెట్టుతున్నారు. మామిడి కొమ్మలు, తోరణాలు అన్నీ సిద్ధం చేస్తున్నాము. రాట ముహూర్తానికి అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టాము. పూజ ప్రారంభం అవుతుంది. అదిగోండి, నేను కూడా బొట్లు పెడుతున్నాను. నాకు చాలా ఆనందం వేసింది. నేను కూడా ఈ కళ్యాణంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం నాకు ఇంకా ముందుకు ఇంకా మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది నాకు. అదిగోండి, పూజకి రెడీ అయ్యారు. ఈ వెంకటరమతి గుడి నిర్మాణం చేసింది వీళ్ళేనండి. ఈ గుడి వీళ్ళదేనండి. పూజ ప్రారంభించారు పంతులు గారు. అయం అమ్మ పసుపు అదే పసుపు కొమ్మలు ఇచ్చి అమ్మ. 3 పసుపు కొమ్మలు, 3 చెక్కలు, 3 చిల్లర పైసలు. అమ్మ రాడ తీసుకుని పేరెంట్లందరూ రాడ తీసుకురండి. ధ్యాయామి ధ్యానం ధరం తత్సంయోరాప్రణయమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ నానా. ಇಲ್ಲಿ చిన్న ప్యాకెట్ మంజులోహాలు బంగారం అవి ఉంటాయి కదా. ఓం దేవతాభ్యో నమో నమః 2 వేయండి. అయం ముహూర్త గోవింద